టీవీ. కాగజ్ నగర్ అటవీ డివిజన్లో పులుల సంరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్న ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓలు అటవీ ప్రాంతంలో సంచరించి పులుల ఫగ్ మార్క్ గుర్తించడం, పులుల కారిడార్ విషయంలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పులులను రక్షిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సిటీవీ న్యూస్ అందిస్తున్న ఫుల్ స్పెషల్ స్టోరీ. మచ్చన్ దగ్గర ఉన్నాం మేము. ఇది మన ఫస్ట్ సెకండ్ బాటిల్ ఎవరు పనిచేస్తలేదా? ఇదేమన్నా ప్లాంటింగ్ అయిందా? ఇందులో ఉండే మంచిగా పిఐపి అంటారు. మరి ఎన్నో ఏమైనా పని చేస్తుందా? స్టోరేజ్ ఎట్లుంటుంది మేడం? చారణ అక్కడ తీసుకునేది క్లోజప్ సార్ బాగుంటుంది. నా పేరు కె రమాదేవి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫ్లైయింగ్ స్క్వాడ్ కేటీఆర్ మంచిర్యాల. ప్రజెంట్ అదనపు బాధ్యతలుగా కాగజ్ నగర్ రేంజ్లో నేను రేంజ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించాను. సో అందరికీ ముఖ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం అనగానే మనం టాప్లో ఉన్న అంటే అదర్ డిపార్ట్మెంట్స్ కానీ వేరే డిఫరెంట్ విభాగాలలో ఉన్న మహిళలను మనము ఫ్రేమ్లోకి తీసుకొని రావడము, వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే జనరల్గా మాకు వృత్తిరీత్యా మేము చాలా ఇంటీరియర్గా వెళ్తాము. ట్రైబల్ విలేజెస్ ప్లస్ కొలాం విలేజెస్, ప్రతి విలేజ్లో కూడా మనం తీసుకుంటే మేము రీసెంట్గా ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దరేగాం సైడ్ కానీ ఇటు కొల్లాంగూడ సైడ్ కానీ ఈవెన్ ఒక లేడీ పశువుల కాపరి ఉంది. రియల్గా అంటే వాళ్ళ ధైర్యాన్ని మేము ఎట్లా అంటే, మనం ఓన్లీ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకుని ధైర్యంగా ఉన్నామని కనబడుతున్నాం, కానీ మనకు తెలియని ధీరవంతులు అంటే ధైర్యవంతులైన మహిళలు చాలామంది మనకు తెలియకుండా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒకటి నేను గమనించిన యాజ్ ఎ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్గా, తిర్యాని నుండి జన్నారం ఫారెస్ట్ ఏరియా మనకు అందరికీ ఐడియా ఉంటుంది. జస్ట్ మేము పెరాంబులేషన్ వెళ్తుంటే లేడీస్ అంటే ఈవెన్ అంటే ఎట్లా అంటే వాళ్ళు అంత ఇంటీరియర్ గుట్టలు దిగుకుంటా కూడా ఒక లేడీ, ఒక ప్రెగ్నెంట్ లేడీని చూశాను నేను. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఇంటీరియర్గా ఎంత అంటే అప్పుడు అనిపించింది అసలు మేము చేస్తున్నది చాలా తక్కువ అనిపించింది నాకైతే. సో ఈ విధంగా యాక్చువల్గా నేను 2004 అపాయింట్మెంట్, నా అపాయింట్మెంట్ కూడా ఆసిఫాబాద్ డివిజన్లోనే ఉండింది.
అప్పుడు 2004 అంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ అప్పుడే ఎంటర్ అవుతున్నారు డిపార్ట్మెంట్లోకి లేడీస్. సో అప్పుడు నేను ఒక్కదాన్ని లేడీ ఆఫీసర్ ఉంటుంటే ఆసిఫాబాద్లో. సో ఇప్పుడైతే నాకు ఒక టీమే వచ్చింది. ఆల్మోస్ట్ ఈ 20 yearsలో 33% ఫుల్ఫిల్ అయిపోయింది. మగవాళ్ళకు ఈక్వల్గా ఇంకొక కొంత చెప్పాలంటే వాళ్ళకంటే ఒక అడుగు పైననే ఉన్నారు లేడీ ఆఫీసర్స్ వర్క్ చేయడంలో. సో దీనికి మా ఒక్కరి ఎఫర్ట్సే కాకుండా ఈవెన్ యాజ్ ఒక వర్కింగ్ ఉమెన్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. సో ఒక వర్కింగ్ ఉమెన్గా ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సో అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్ని చూసుకోవాలి, ఆఫీసర్స్ని చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం సబార్డినేట్స్ని మెయింటైన్ చేయాలి. సో ఈ ఇన్ని రకాలుగా మహిళలు అన్నీ అంటే అన్నిటి ఒడిదొడుకులను తట్టుకుంటూ కూడా ఇంత పైకి వస్తున్నారు. సో దీనికి నేను చాలా ఒక మహిళగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్యావరణాన్ని రక్షించే బాధ్యతలు నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. పేరు శిరీష, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కోసిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఈ డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా వర్క్ అంటే కొంచెం భయం వేసింది. బట్ రాను రాను ఏంటంటే వైల్డ్ లైఫ్తో ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా గ్రాడ్యువల్గా పెరిగిపోయింది. మళ్ళీ మెయిన్గా టైగర్, దాని ప్రొటెక్షన్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంతకుముందు అంటే స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వింటున్నప్పుడు ఓకే అని అనుకుంటుండే, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, ఈవెన్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇదంతా అసలు ఎందుకు ఇంత సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, ఫారెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఫారెస్ట్లో టైగర్ యొక్క రోల్ ఏంటి అని తెలిసి ఒక మంచి అవకాశంగా నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన విషయము. మనం వైల్డ్ లైఫ్లో తిరుగుతున్నప్పుడు ఏ టైంలో ఏమవుతుందో మనం చెప్పలేము. ఎంత ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. బట్ స్టిల్ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఇంకా వైల్డ్ లైఫ్ మూమెంట్ కోసం ఇంకా మా ఎఫర్ట్స్ అన్నిటివి పెట్టాలని మేము అనుకుంటున్నాము. ఇంకా ఉమెన్ ఎవరైనా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు వాళ్ళకి నచ్చిన రంగాలలో రావాలి, బాగుండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నా పేరు లావణ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మాండ్వా బీట్, కాగజ్ నగర్ రేంజ్. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేటి ప్రపంచంలో మహిళలు ఇలాంటి అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారంటే అంత ముందు ఉన్న మహిళలందరూ పోరాటం వల్లే ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి ఎంతగానో సంతోషించాలి. అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మహిళలకు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అణచివేతలకు జరిగిన వాటి పోరాటమే ఈ మహిళా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం మనం. నేను ఈ డిపార్ట్మెంట్కి మొదట్లో వచ్చినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నా, చేయగలనా చేయలేనా అని అనుకుంటున్న సమయంలో మా తోటి ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మా ఎఫ్ఆర్ఓ మేడం గారు, డిప్యూటీ ఆర్ఓ మేడం గారు, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ దీని గురించి చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఎలా చేయాలి. మా డే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక టైం అంటూ ఉండదు మాకు. అలాంటి రిస్కీ పొజిషన్లో మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొనసాగుతున్నాం. వైల్డ్ లైఫ్తో మా ఇంటరాక్షన్ చాలా ఎంతగా ఉందనంటే మేము దగ్గర నుంచి అన్ని జీవరాశుల్ని చూడగలుగుతున్నాం. స్పాటెడ్ డీస్ని, చౌసింగాస్ని, నీల్గాయ్, పులులు ఎంత దగ్గర అంటే 20-30 మీటర్ల దూరం నుంచి కూడా మేము వాటిని చూడగలుగుతున్నాం. వాటి సంరక్షణ అనేది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానికి మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఉద్యోగంలో చేరినందుకు ఎంతో సంతోషం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.